యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ తెలుగు డే 4. డే 4లో ఏంటంటే మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. పైథాన్లో ఏంటంటే అదర్ లాంగ్వేజెస్తో కంపేర్ చేస్తే పైథాన్లో ఎక్స్టర్నల్గా 2 ఉంటాయి. ఏంటి అంటే ఐడెంటిటీ ఆపరేటర్ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్. వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం, ఎందుకు యూజ్ అవుతాయి, ఎందుకు అవన్నీ చూస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే కొన్ని వాల్యూస్ మీద మనం ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ తీసుకొని ఏ ప్లస్ బి, ఏ వాల్యూని బి వాల్యూని యాడ్ చేయాలి. ఈ ఏబి వాల్యూస్ని ఏమంటారంటే ఆపరెంట్స్ అంటారు. ఈ ప్లస్ అనే సింబల్ని ఆపరేటర్ అంటారు. సో ఇలా ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలన్నా సరే మనకి ఆపరేటర్స్ అనేవి ఇంపార్టెంట్. అర్థమెటిక్ ఆపరేటర్స్లో వచ్చేసరికి ప్లస్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ యూజ్ చేసుకొని మనం ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. వీటి మీద లాస్ట్లో ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా, లేకపోతే ఇప్పుడే లైవ్లో చూపిస్తా. VS కోడ్ అర్థమెటిక్ ఆపరేటర్ ఇదిగోండి. ఫస్ట్ ఏ అనే ఒక వాల్యూ తీసుకున్నా, బి అనే ఒక వాల్యూ తీసుకున్నా, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే మనకి బి వాల్యూ అనేది ఏబి వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో ఒకసారి నేను రన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఏ వాల్యూ బి వాల్యూ 2 ఇచ్చా. ఏ 2 ప్లస్ 2 అంటే 4 వచ్చింది. సబ్ట్రాక్షన్ చేస్తే 0. ఇక్కడ డివిజన్కి ఫ్లోర్ డివిజన్కి డిఫరెన్స్ ఏంటంటే డివిజన్లో ఏంటంటే మనకి పాయింట్స్లో వాల్యూ ప్రింట్ అవుతుంది. ఫ్లోర్ డివిజన్లో పాయింట్స్ అనేవి ప్రింట్ అవ్వవు. సో నెక్స్ట్ ఎక్స్పోనెన్షియేషన్ అంటే మనం 2 స్టార్స్ పెట్టాము. ఇక్కడ ఏ పవర్ బి 2 పవర్ 2 4 అలా రన్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ ఏంటంటే కంపేర్ చేస్తాయి 2 వాల్యూస్ని, ఏ వాల్యూని బి వాల్యూని కంపేర్ చేస్తాయి. ఇక్కడ చూడండి, డబుల్ ఈజ్ ఈక్వల్ టు అంటే కంపేర్ చేస్తాయి. ఏ ఈక్వల్ టు బియా అంటే రెండు సేమ్ ఉన్నాయా అని చెక్ చేస్తాయి. చెక్ చేసి ఏం ప్రింట్ చేస్తాయి, రెండు సేమ్ ఉంటే ట్రూ అని ప్రింట్ చేసిద్ది, ట్రూ. ఏ ఈజ్ ఈక్వల్ టు సి కాదు, ఇది నేను ఏ వాల్యూ 5 ఇచ్చా, ఇక్కడ 2 ఇచ్చా, సో ఈక్వల్ టు సి కాదు. సో ఏం ప్రింట్ చేస్తుంది, ఫాల్స్ ప్రింట్ చేస్తుంది. నాట్ ఈక్వల్ టు అంటే 5 నాట్ ఈక్వల్ టు 2ఆ, ఎస్ ట్రూ. సో ట్రూ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ గ్రేటర్ దెన్, నేను ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ వేరు, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వేరు. 5 గ్రేటర్ దెన్ 2, ఎస్ ట్రూ. 4 లెస్ దెన్ 2, 4 లెస్ దెన్ 2ఆ, ఫాల్స్. సో ఫాల్స్ ప్రింట్ చేస్తుంది. ఒక్కసారి దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్రెడీ ఇందులో ఉన్నాయి, మనం టైప్ చేసి టైం వేస్ట్ చేసుకోకుండా. రిలేషనల్ ఆపరేటర్స్, ఓకే, రిలేషనల్ ఆపరేటర్స్ సేవ్ చేసుకుందాం. ఓకే, ఏం చేస్తుందో చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, నేను ఇక్కడ కొన్ని వాల్యూస్ని ఇస్తా. ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి నా, ఏ బి వాల్యూస్ సేమ్ కాదు. ఏ నాట్ ఈక్వల్ టు బి, అందుకే ట్రూ. సేమ్ కాదు కాబట్టి ఫాల్స్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది, ట్రూ. ఎందుకు, ఏ అనేది బి కన్నా పెద్దది, సో ట్రూ. ఏ లెస్ దాన్ బి, ఫాల్స్. ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ అర్థమైతే ఇంకా మనకి రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటనే క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏం చేస్తుందంటే మల్టిపుల్ కండిషన్స్ని, అంటే ఇప్పుడు ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఈ ఏ అనే పర్సన్కి
టూ కండిషన్స్ ఉన్నాయి. టూ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ స్టూడెంట్ ఈ అబ్బాయి అంటే 75% అటెండెన్స్ అండ్ 80% గ్రేడ్. అప్పుడు ఈ స్టూడెంట్ నెక్స్ట్ ఇయర్కి ఎలిజిబుల్. అలా టూ కండిషన్స్ ఉన్నాయి. ఆ టూ కండిషన్స్ని ఈ పర్సన్ సాటిస్ఫై చేస్తే ట్రూ అని ప్రింట్ అవుతుంది. సో 5 greater than 3, ఎస్ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై. 2 less than 4, సెకండ్ కండిషన్ సాటిస్ఫై. సో ట్రూ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలానే. ఆర్ అంటే ఏంటంటే ఏదో ఒక కండిషన్. ఇప్పుడు ఈ స్టూడెంట్కి 75 గ్రేడ్ ఎంతైనా రానివ్వండి, పర్సంటేజ్ మాత్రం 75, ఏదో ఒకటి. ఈ రెండిట్లో ఇది ఒకటి ట్రూ కదా, ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే ట్రూ అనే ప్రింట్ అవుతుంది. నాట్ ఈక్వల్ టు, నాట్ అంటే నాట్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇప్పుడు 5 greater than 3 ఇదేంటిది ట్రూ ఏ కండిషన్, కానీ ఈ నాట్ పెట్టడం వల్ల ట్రూ ఫాల్స్గా ప్రింట్ అయింది, ఫాల్స్ ట్రూగా ప్రింట్ అయింది. ఒకసారి ప్రోగ్రామ్ చేస్తే మీకు అర్థమైంది. ఓకే, బిట్ వైజ్ ఓకే, నాట్ బిట్ వైజ్. మనం ఇప్పుడు చేసిన లాజికల్ ఓకే. ఓకే, సేవ్ చేసుకుందాం. logical.py ఏం పర్లేదు, ఆల్రెడీ ఫైల్ ఉందని చూపిస్తుంది. ఓకే, నేను x = i తీసేసి 5 ఇస్తా, ఫాల్స్ y = 2 ఇస్తా. ఇప్పుడు రన్ చేద్దాం. కండిషన్స్ నేను మార్చుతున్నా. సారీ, ప్రింట్ స్టేట్మెంట్స్. ప్రింట్ ax greater than 5 అండ్ ఇక్కడ నేను c కూడా ఇస్తా వాల్యూ. c ఏమి ఇద్దామంటే ఇక్కడ 3 ఇస్తా. ఓకే, ఫస్ట్ ఒక కండిషన్ x greater than y, x greater than y. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటంటే c greater than b. ఈ కండిషన్ ఏంటి, రెండు ట్రూ అయినా x y కన్నా పెద్దది. c అక్కడ z పెట్టుకుందాం, ఈజీగా ఉంటుంది. z xyz, z greater than y, abc అలవాటు అవడం వల్ల అది పెట్టేస్తా. ఓకే, ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. సో అక్కడ ఏం ప్రింట్ అవ్వాలి మనకి, ట్రూ అని ప్రింట్ అవ్వాలి. ఎస్, ట్రూ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ ఆర్, x greater than y ఆర్ y greater than z. ఈ రెండిట్లో ఏ కండిషన్ ఒక్కటి సాటిస్ఫై అయినా సరే ట్రూ అనే ప్రింట్ అయింది. ఫస్ట్ కండిషన్ ట్రూనే, సెకండ్ కండిషన్ ఫాల్స్, కానీ మనకి ట్రూ అనే ప్రింట్ అయింది, ఎందుకంటే ఒక కండిషన్ అయితే సరిపోయింది కాబట్టి. నెక్స్ట్ ప్రింట్ నాట్. ఇప్పుడు నేను ఇది కరెక్ట్ కండిషనే ప్రింట్ చేస్తాను. ఏంటిది, x greater than y, అది కరెక్టే కదా స్టేట్మెంట్ అది, కానీ మనకి ఫాల్స్ అని ప్రింట్ అయింది. ఇదిగోండి, ఎందుకంటే నాట్ పెడితే ఆపోజిట్లో ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూగా ప్రింట్ అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే మనం డైలీ ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఏ వేరియబుల్కి అయినా సరే మనం ఒక వాల్యూ అనేది అసైన్ చేస్తాం. అసైన్ చేసేటప్పుడు ఈక్వల్ టు అనేది వాడతాం. ఈక్వల్ టునే అసైన్మెంట్ ఆపరేటర్. ఈక్వల్ టు లేకపోతేనే ఏ వేరియబుల్కి వాల్యూస్ని అసైన్ చేయలేము. సో అందులో మళ్ళీ ఒక ఇచ్చిన వేరియబుల్కి వాల్యూస్ని, ఎక్స్ట్రా వాల్యూస్ని మనం యాడ్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు ఇదిగోండి, a + 2, ఆల్రెడీ ఏ వాల్యూ అనేది ఉంది, దానికి ప్లస్ కలుపుతున్నాం 2ని. అప్పుడు ప్రింట్ చేస్తే ఈ 2 కూడా యాడ్ అయ్యి a = 5 ఇస్తే ఈ 2 కూడా యాడ్ అయ్యి 7 ప్రింట్ అవుతుంది. అలానే మైనస్ చేసినా సరే ఏ వాల్యూ నుంచి ఎంత అయితే మనం 2 అని ఇస్తే 5 - 2 3 ప్రింట్ అవుతుంది. అలా డివిజన్, ఫ్లోట్, మాడ్యులస్ అన్నీ ఇంకా అలానే ప్రింట్ అవుతాయి. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను.
కోడ్ ఎందుకు టైప్ చేయట్లేదు అంటే వీడియో చాలా లెందీగా అయిపోయింది, అందుకే కోడ్ టైప్ చేయట్లేదు, కాపీ పేస్ట్ చేస్తున్నాను నేను. ఓకే, పైథాన్ లొకేషన్ పోయింది. assign.py ఇదిగోండి. సి అనే ఫస్ట్ ఒక వేరియబుల్కి 5 యాడ్ చేసా, 5ని ఇనిషియలైజ్ చేసా వాల్యూని. అప్పుడు సిని ప్రింట్ చేసా, ఏమైంది, సీనే ప్రింట్ అయింది. సి ఎంత ఉంది ఇక్కడ, 5 ఉంది. సో ఓన్లీ 5 మాత్రమే ప్రింట్ అయింది. ఇక్కడ ఏం చేసా, 2 యాడ్ చేసా 5కి, అప్పుడు ఎంత ప్రింట్ అవ్వాలి, 7. ఇదిగోండి, +2 చేస్తే 7 అయింది, -1 చేస్తే 6 అయింది. మనం C5 ఇచ్చాం కదా బ్రో, మరి -1 అయితే 4 రావాలి కదంటే, మనం ఇక్కడ 2 యాడ్ చేసిన తర్వాత సిలో ఎంత వాల్యూ ఉంటుంది, 7 ఉంటుంది. ఈ 7లో నుంచి -1 అయ్యిద్ది. అదే ఈ 5 అనేది తీసుకోదు. లాస్ట్ టైం ఏదైతే ఆ వేరియబుల్కి వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూనే నెక్స్ట్ నుంచి ఇంకా తీసుకుంటుంది. సో ఇంకా ఏం చేసినా సరే ఈ ఆపరేషన్స్ అన్ని ఇలానే పర్ఫామ్ అవుతాయి ఇవి. ఓకే, నెక్స్ట్ వన్ బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే మనకి కొంచెం టచ్ ఉంటే వచ్చింది. అండ్ అంటే ఏంటంటే మనం 2 ఇప్పుడు చూసాం, అండ్కి చూసాం, ఆర్కి చూసాం, ఎక్స్ఆర్ చూడలేదు. సరే, ఇందులో కూడా చూద్దాం. కాకపోతే ఇందులో ఏంటంటే నెంబర్స్ 5 అని ఇస్తే డైరెక్ట్ 5ని కంపేర్ చేయకుండా 5 యొక్క బైనరీ డిజిట్ నెంబర్ ఎంత, బైనరీ డిజిట్స్లో 2 4 1 2 4 8. ఇప్పుడు 5కి ఎలా రాసుకున్నాం మనం, 1 1 0 0. నేను ఇంకా 2 కూడా యాడ్ చేయాలి దీనికి, 5ని 2ని యాడ్ చేస్తున్నాను. 3కి తీసుకుందాం, 3 0 0 1 3కి. ఇప్పుడు ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఓన్లీ బైనరీ నెంబర్స్ని యాడ్ చేస్తుంది. బైనరీ నెంబర్స్ని యాడ్ చేసి ఆ వచ్చిన బైనరీ నెంబర్స్ని డెసిమల్ నెంబర్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు అండ్ అంటే ఏం చేస్తుంది, 2 కండిషన్స్ ట్రూ అయితేనే ట్రూ ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ 1 అనేది ట్రూ, 0 అంటే ఫాల్స్. ఇక్కడ ట్రూ 2 కండిషన్స్ ఉన్నాయి, అన్నీ 2 ఉన్నాయి. సో 1 ఇది ట్రూ ఫాల్స్. అందులో ఏంటి, 2 ట్రూ అయితేనే ప్రింట్ అయింది, ఇది కూడా అవ్వదు, ఇది కూడా అవ్వదు. సో వాల్యూ అంటే 1. అంటే ఈ 1 అంటే ఇప్పుడు ఎంత వాల్యూ వస్తుంది, 1 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేసినా సరే 1 వస్తుంది. అంటే 0 0 0 1 ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ఆర్ అంటే ఆర్ అంటే ఏంటి, మనం ఇందాక చూసుకుంది, ఒక్క కండిషన్ అయినా సరే ట్రూ అయితే 1 ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ 2 ట్రూనే. సో 1, ఇక్కడ ఒకటి ట్రూ ఉంది 1, ఇక్కడ ఒకటి ట్రూ ఉంది 1. సో దీని వాల్యూ ఎంత, 7. ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి రెండింటి మధ్య 7, అప్పుడు 0 1 1 1 ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ఆర్ ఏం చేస్తుందంటే, ఒక నిమిషం, ఓకే, నెక్స్ట్ ఎక్స్ఆర్ చూద్దాం. ఎక్స్ఆర్ అంటే ఏంటి, ఏం చేస్తుంది, సేమ్ బిట్స్ ఉంటే 0ని, ఇప్పుడు 5 తీసుకుంటే ఇందాక ఏం చూసాం, 1 2 4, ఓకే 1 0 1 1 0 0 1 1 0 0. 5కి 3కి మళ్ళీ తీసుకుంది. బిట్స్ అనేవి సేమ్ ఉంటే 0, డిఫరెంట్ ఉంటే 1 1. సో ఇదేమైంది ఇప్పుడు 6 వాల్యూ. ఎక్స్ఆర్ గేట్ ఒకవేళ ఎక్స్ఆర్ అనేది ఇక్కడ పర్ఫామ్ అయితే 6 వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ నాట్ చూస్తాం, అంటే మనకి ఏంటంటే నాట్ ఆపోజిట్గా ప్రింట్ అవుతుంది. ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ. అలా లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అంటే వాల్యూస్కి, ఇప్పుడు నేను 5 అనేది లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే 0 1 0 1, దీనికి ఇప్పుడు నేను లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే వాల్యూ ఒకటి యాడ్ అయ్యిద్ది, 0, ఇప్పుడు 0 పోయిద్ది, 1 0 1 0 అనే వాల్యూ వస్తుంది. అదే రైట్ షిఫ్ట్ చేస్తే ఇటువైపు 0 వస్తుంది, 0 0 1 0. అలా ఒక ప్రోగ్రామ్ చూద్దాం.
వైజ్ డాట్ పీవై నో ప్రాబ్లం. ఓకే, ఎన్ అనే టూ వాల్యూస్ ఉన్నాయి. వన్ కూడా బైనరీ నెంబర్స్లోనే తీసుకుంది. అది ఇగోండి ఇక్కడ మనం కామెంట్స్లో చూడొచ్చు, బైనరీ నెంబర్స్లోనే ఉంది. సో దీన్ని మనం పర్ఫామ్ చేస్తే ఏమైంది, అవి బైనరీ నెంబర్స్లోనే వర్క్ అయ్యి మనకి మాత్రం డెసిమల్ వాల్యూస్లో ప్రింట్ అవుతాయి వాల్యూస్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఐడెంటిటీ ఆపరేటర్స్. ఇదే మెయిన్. మనం ఆపరేటర్స్ అన్ని వేరే లాంగ్వేజెస్లో చూస్తాం, కానీ ఐడెంటిటీ ఆపరేటర్ ఇందులో మాత్రమే మనకు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే వచ్చి ఐడెంటిటీ ఆపరేటర్స్ టాపిక్ ఆపేసా. సో ఐడెంటిటీ ఆపరేటర్ ఏంటంటే టూ వేరియబుల్స్కి ఒకటే వాల్యూ, ఒకటే అడ్రస్, మెమరీ అడ్రస్ అనేది సేమ్ ఉంటే A = 5, B = 5, C = 2. ఇప్పుడు ఈ రెండు మెమరీ అడ్రస్లు సేమ్ ఒక దాంట్లోనే స్టోర్ అవుతాయి మెమరీ. సో టూ వాల్యూస్కి ఒకటే మెమరీ అడ్రస్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి, అంటే చెక్ చేస్తుంది. A ఈజ్ B సేమ్, సో ట్రూ అని ప్రింట్ అవుతుంది. A ఈజ్ C కాదు, C వాల్యూ వేరే ఉంది, A వాల్యూ వేరే ఉంది, సో ఫాల్స్ అలా ప్రింట్ చేస్తుంది. ఈజ్ నాట్ అంటే ఇప్పుడు A ఈజ్ నాట్ అన్న, ఈజ్ నాట్ అంటే కాదు, అప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి మనకి, ఫాల్స్ ప్రింట్ అయింది. ఎందుకంటే అది అవును రెండు ఒకటే అడ్రస్, మనం కాదంటున్నాం, కాదా అని అడుగుతున్నాం. ఫాల్స్ అంటే మనం చెప్పింది ఫాల్స్ అని చెప్తుంది. సో మీకు ఒక ప్రాబ్లం చూపిస్తాను, ప్రోగ్రామ్ ఇదిగోండి. ఐడెంటిటీ ఆపరేటర్స్లో A, B, C అనే 3 వాల్యూస్ని తీసుకున్నా. సో A ఈజ్ B, A అనేది Bకి ఈ 2 వాల్యూస్ ఒకే మెమరీలో ఉన్నాయి. A ఈజ్ C అని అడిగా, కాదు, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది. A ఈజ్ నాట్ C, ఇక్కడ A ఈజ్ B అంటే A ఈజ్ నాట్ B అన్నాం ఫస్ట్ కండిషన్. సో ఏం ప్రింట్ అవుతాయి చూద్దాం. ఇదిగోండి, A ఈజ్ B సేమ్ అడ్రస్ కాబట్టి ట్రూ. ప్రింట్ A ఈజ్ C ఫాల్స్, ఏ వాల్యూ వేరు, C వాల్యూ వేరు. A ఈజ్ నాట్ B, ఇక్కడ ఈజ్ అంటే ట్రూ వచ్చింది, ఇక్కడ నాట్ అని అన్నాం అంటే ఫాల్స్ మనం చెప్పింది అని చెప్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెంబర్షిప్ ఆపరేటర్స్. మెంబర్షిప్ ఆపరేటర్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే మనకి ఒక్క నిమిషం. మెంబర్షిప్ ఆపరేటర్స్ ఎలా యూజ్ అవుతాయంటే ఇప్పుడు ఒక లిస్ట్లో సమ్ ఆఫ్ మెనీ డేటా ఉంటుంది. ఆ డేటాలో నాకేంటంటే స్పెసిఫిక్గా ఒకటి కావాలి. ఇక్కడ 1, 2, 3 సంథింగ్ కొన్ని వాల్యూస్ ఉన్నాయి. నాకేమో ఇక్కడ 3 ఉందా లేదా అని డౌట్. సో ఇఫ్ 3 ఇన్ మై లిస్ట్ నేమ్, అప్పుడు ఒకవేళ ఉంటే అది ట్రూ అని ప్రింట్ చేస్తుంది. లేదు 3 అనేది వాల్యూలో లేదు, అంటే ఆ లిస్ట్లో లేదు, అప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. నాట్ ఇన్ అంటే ఉందా అని వేరు, ఉందా లేదా అడగడం వేరు. సో ఇప్పుడు నేనేంటంటే నాట్ ఇన్ లేదు అంటున్నా దాన్ని, నాట్ ఇన్ 3. ఇఫ్ 3 ఈజ్ నాట్ ఇన్ మై లిస్ట్లో లేదు అంటున్నా, ఉంది కానీ ఇక్కడ. సో ఇదేం చేస్తుంది, లేకపోతే ఏం చేస్తుంది, ఒకవేళ లేకపోతే ట్రూ అని ప్రింట్ చేస్తుంది. ఉంటే ఏమైంది, 3 అనే వాల్యూ ఉంటే నేను చెప్పిన కండిషన్ రాంగ్, అంటే నేను లేదు అని అడుగుతున్నా, అదేం చేస్తుంది ఫాల్స్ అంటుంది. ఒకవేళ ఈ లిస్ట్లో అనేది 3 వాల్యూ ఉంటే. అర్థమైందా? ఒకసారి నేను ఒక ప్రాబ్లం చేస్తాను. ఓకే, మెంబర్షిప్ ఆపరేటర్స్. ఓకే, మెంబర్షిప్ డాట్ పీవై. ఇక్కడ చూడండి, ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో 1, 2, 3, 4, 5 అనే కొన్ని నెంబర్స్ ఉన్నాయి. 3 ఇన్ నమ్స్, ఈ నమ్ అనే లిస్ట్లో 3 అనేది ఉంది, సో ట్రూ అని వస్తుంది. నెక్స్ట్ 7 ఇన్ మై లిస్ట్, 7 ఉందా, లేదు, సో ఫాల్స్ అని వస్తుంది. 7 ఈజ్ నాట్ ఇన్ మై లిస్ట్, 7 లేదు, మనం అదే చెప్తున్నాం, సో అది ట్రూ. ఇలా వస్తుంది అవుట్పుట్. ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి, ట్రూ, ఫాల్స్, ట్రూ. సో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి.
నేను టెలిగ్రామ్ ఛానల్ ఒకటి బయోలో అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతా. నోట్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాను, అందులో ఒకసారి రిఫర్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.